ఇక జర్నలిస్టుల అక్రమ అరెస్టులపై తీవ్రంగా మండిపడ్డారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులకు పాల్పడడం అత్యంత దుర్మార్గమైన చర్య అని నిప్పులు చెరిగారు. అర్ధరాత్రి ఎన్టీవీ జర్నలిస్టులతో పాటు ఇతర మీడియా ప్రతినిధులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానమన్నారు. జర్నలిస్టులు ఏమైనా టెర్రరిస్టులా అని ధ్వజమెత్తారు. వారి ఇళ్లపై దాడులు చేస్తూ ఇంటి తలుపులు పగలగొడుతూ పండుగ నాడు కుటుంబ సభ్యులతో కలిసి ఉండనివ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తారా అంటూ నిప్పులు చెరిగారు ప్రశాంత్ రెడ్డి. జర్నలిస్టుల అక్రమ అరెస్టులపై తీవ్రంగా మండిపడ్డారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులకు పాల్పడడం అత్యంత దుర్మార్గమైన చర్య అని నిప్పులు చెరిగారు. అర్ధరాత్రి ఎన్టీవీ జర్నలిస్టులతో పాటు ఇతర మీడియా ప్రతినిధులను అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానమన్నారు. జర్నలిస్టులు ఏమైనా టెర్రరిస్టులా అని ధ్వజమెత్తారు. వారి ఇళ్లపై దాడులు చేస్తూ ఇంటి తలుపులు పగలగొడుతూ పండుగ నాడు కుటుంబ సభ్యులతో కలిసి ఉండనివ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తారా అంటూ నిప్పులు చెరిగారు ప్రశాంత్ రెడ్డి.